రైతు సోదరులందరికీ నమస్తే అండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి. ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం అండి, మర్రిపాక గ్రామం అండి. మా దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ 1 క్వాలిటీ గల ప్యూర్ ముర్రా గేదెలు ఉంటాయండి. 2వ ఈత 3వ ఈత ఉంటాయండి. పాలు వచ్చేసి రోజు మీద 11 లీటర్లు కానిచ్చి 15 లీటర్ల పాలు అయ్యాక మా దగ్గర గేదెలు ఉన్నాయండి. ఇప్పుడు 18 గేదెలు ఉన్నాయండి. అందులో 14 గేదెలు ఈన్ని గేదెలు ఉన్నాయండి. మీరు 4 పూటలు ఇక్కడ ఉండి పాలు తీసుకుని మీకు మనస్ఫూర్తారా నచ్చితేనే తీసుకుని వెళ్ళండి. రేట్ వచ్చేసి 1,10,000 కానిచ్చి 1,40,000 దాకా ఉన్నాయండి. మీకు పాలు విషయంలో కానీ మైలు విషయంలో కానీ ఏ తేడా వచ్చినా గేదెని నేను రిటర్న్ తీసుకుంటానండి. గేదెని మళ్ళీ మీకు ఇస్తానండి. మీరు కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలండి. ఎవరో చెప్పారు ఎవరో చేశారు అని మీరు అనుకోవద్దండి. మీరు ఎప్పుడైనా సరే కొనుక్కుండేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకురండి. లేదు కాదు అనుభవం ఉన్న అతని దగ్గరికి వెళ్ళి సలహా తీసుకోండి. ఏ గేదెను కొనుక్కుంటే మనకి డైరీ సక్సెస్ అవుద్ది, మనకి ఎన్ని పాలు ఇస్తే మనం డైరీని నడపగలుగుతాం, ఏ దానాలు వేసుకుంటే మనకి గేదె పాలు ఇస్తుంది. మీరు గేదెను కొనుక్కుండేటప్పుడు ప్యూర్ ముర్రా క్వాలిటీ కొనుక్కోండి. ముర్రా క్వాలిటీ కొనుక్కుంటే మనకు పాలు 6:30 కానిచ్చి 7:30 రాక ఎత్తుందండి. ఫోటో కంటికి పాలు అంటే 13 కానించి 15 లీటర్ల పాలు రాక ఎత్తుందండి రోజు మీద. జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. అదేవిధంగా దానాల విషయానికి వస్తే పత్తి చెక్క, మొక్కజొన్న పొట్టు, గోధుమ తవుడు, మినప్పొట్టు 4 కలిపి పొద్దున్న 3 కేజీలు, సాయంకాలం 3 కేజీలు వేయండి. మీకు అనుకున్న పాలు ఇవ్వకపోతే నన్ను అడగండి. అదేవిధంగా గేదెల్లో కూడా 2వ ఈత కానీ 3వ ఈత కానీ కొనుక్కోండి. కొనుక్కుంటే మీకు ఏ తేడా రాదండి. తొలుసూరు 4వ ఈత 5వ ఈత కొనుక్కుంటే తొలుసూరు అయితే పాలు ఇవ్వదండి. 4వ ఈత 5వ ఈత కొనుక్కుంటే ఇంక వయసు మళ్ళీ లెక్కండి. మీకు 2వ ఈత 3వ ఈత కొనుక్కుంటే డైరీ ఎప్పుడు కూడా సక్సెస్ అవుద్దండి. మీకు పాలు విషయానికి వస్తే మామూలుగా ఒక 10 లీటర్లు పెంచుకోవడానికే మీరు చూడాలి తప్ప, కానీ 10 లీటర్లు తగ్గడానికి చూడకూడదండి మీరు పాలు. ఆ విధంగా మీరు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఆలోచించుకుని కొనుక్కోండి. కొనుక్కుంటే తేడా ఉండదండి. ఎందుకంటే మీరు కూడా బేహారతల మీద పెట్టకండి. తెల్లారుజామున 3 గంటలకే లెగిసి ఆడు దానాలు పెట్టేసుకుని కడుక్కుని పాలు 6 గంటలకు అప్పచెప్పేస్తాడు మీకు. అదేవిధంగా సాయంకాలం కూడా 3 గంటలు కానిచ్చి సాయంకాలం 6 గంటలకు కూడా పాలు అప్పచెప్పేస్తాడండి మీకు. వాడు 6 లీటర్ల పాలు ఇచ్చింది అనుకోండి పొద్దుట, సాయంకాలం 4 ఇచ్చింది అనుకోండి, ఎందుకు 4 లీటర్లు ఇచ్చింది, ఏ కారణం చేత 4 లీటర్లు ఇచ్చింది? ఇది దాని దగ్గర గేదె దగ్గర పాలుండి తీయలేదా, లేకపోతే వాడు దానా తక్కువ వేసాడా ఏటన్నది మీకు కూడా బాధ్యత ఉందండి. మీరు చూసుకోవాలా. ఈ గేదె ఎన్ని పాలు ఇచ్చింది, ఆ గేదె ఎన్ని పాలు ఇచ్చింది, ఆ గేదె ఎన్ని పాలు ఇచ్చింది చూసుకుంటూ బాధ్యత మీకు కూడా ఉందండి. అదేవిధంగా మీరు ఎవరైనా సరే 2, 3 కొనుక్కుంటే డీజిల్ పెట్టుకోండి, బండి నేను పంపిస్తాను. అదేవిధంగా 8, 10 కొనుక్కున్న వాళ్ళకి ఆల్ ఇండియాలో సర్వీస్ ఎక్కడికైనా సరే నేను ఫ్రీగా మీకు బండి పంపిస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంకు ద్వారా లోన్ ఎవరన్నా పెట్టుకుంటూ కానీ ఉంటే వాళ్ళకి కొటేషన్ కావాలితే కొటేషన్ కూడా నేనే ఇస్తానండి. కొటేషన్ మీకు అక్కడ ఇన్సూరెన్సు మామూలుగా మన డాక్టర్ సర్టిఫికెట్ కావాలంటే అది కూడా నేను ఇక్కడ చేయించేస్తానండి మీకు. మీరు డబ్బులు పెట్టుకుంటే వీటికి ఇన్సూరెన్స్కి డాక్టర్ సర్టిఫికెట్కి ఒక చుట్టూ అడ్రస్ చెప్తున్నాను, మళ్ళీ ఒక చుట్టూ చూడండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి. ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి. రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి. వెంకటేశ్వర డైరీ ఫామ్ అండి. మీరు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. మీకు కావాలితే మామూలుగా ఎప్పుడైనా సరే వీడియో కాల్ చూపించమనండి, వీడియో కాల్ చూపిస్తాను నేను. ఎవరో బోకలు చెప్పిన మాటలు ఏనొద్దండి. బోకలు ఎన్నో మాట్లాడుతుంటారు. 4 లీటర్లు ఇస్తే 7 లీటర్లు ఇస్తుంది అంటారు పూటకు పాలు.
గేదెకి మంచి గేదెకి ఎప్పుడు కూడా ధర ఉంటుందండి. అంటే ఏంటంటే మీరు 1,10,000 రూపాయలు చేసి గేదెని యువతలో 80,000కి ఇచ్చేస్తానని అంటున్నాడు. ఆ మాట వినేసి మీరు వస్తున్నారు. ఇక్కడ కొత్తలోకి ఆ గేదె ఏదైనా అడిగితే మామూలుగా ఏం చెప్తారండి? పాత వీడియో తీసి పెడుతుంటే దాని మాటలు వినేసి వచ్చేస్తున్నారు. ఆ యాలతో వెళ్ళిపోతాడండి. గేదె ఏదైతే తేడా వస్తే ఏం చెప్తాడు మీకు సమాధానం? ఏం చెప్పలేడండి ఆడు. అదేవిధిగా గేదెల్లో చుట్టూ చూడండి, గేదెలు నేను చూపిస్తాను. ఇదిగోండి గేదె రెండో ఈతండి గేదె. ఇప్పుడైతే 6 లీటర్లు అవుతుందండి. ఏళ్ళకి 4 రోజులు అయిందండి. మీకు ఒళ్ళారితే 8 లీటర్లు అవుతుందండి పూటొక్కటి. ఇదిగో ఈ గేదె చూడండి, రెండో ఈతండి, క్వాలిటీ రెండో ఈతండి. ఇది ఇప్పుడైతే మామూలుగా ఈయన 1 వారం రోజులు అయిందండి. 7-7:30 విండుతుందండి. ఓ పూట 7 అవుతుందో పూట 7:30 అవుతుందండి. ఇదిగో ఈ గేదె చూడండి. ఇదైతే మామూలుగానే 7-14 లీటర్లు అవుతుందండి. ఇప్పుడు అంటే కొన్ని పాలు ఎక్కువ తక్కువలో 14 లీటర్లు అవుతుందండి దూడకపోయి. అదే విధిగా ఇది చూడండి. ఇది 6-12 లీటర్లు అవుతుందండి. ఇది 6-12 లీటర్ల పాలు అవుతుందండి. ఇది ఇదే చూడండి. ఇది ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదండి. ఇది రోజు మీద 8-16 లీటర్ల పాలు అవుతుందండి. ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదండి. అదేవిధంగా ఇది కూడా చూడండి. ఇది 5-10 లీటర్లు అవుతుందండి. ఇది రోజు మీద 10 లీటర్లు పాలు అవుతుందండి. ఇది రోజు మీద 11 లీటర్ల పాలు అవుతుందండి. ఇది 11 లీటర్ల పాలు అవుతుందండి. ఇది రెండో ఈత పెయ్యండి. ఇంకా ప్రెగ్నెంట్ అవటాకే 15 రోజులు టైం ఉందండి. ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదండి. ఇది ఇంకా 15 రోజులు టైం ఉందండి. ఇది సార్ ఇది ఇప్పుడు పెంచడానికి 11 లీటర్లు పాలు అవుతుందండి. 11 అవుతుందండి. ఇది 8 లీటర్ల పాలు అవుతుందండి. మూడో ఈత అండి. 8 లీటర్లు అవుతుంది. ఇది వచ్చేసి 12 లీటర్ల పాలు అవుతుందండి రోజు మీద. ఇది ఏటకు 3 రోజులు అయిందండి. ఇది ఇప్పుడైతే 9-9:30 10 లీటర్ల దగ్గరలో అవుతుందండి. రైతు సోదరులందరికీ నమస్తే అండి. మళ్ళీ చుట్టూ అడ్రస్ చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది. నా దగ్గర ఎప్పుడైనా గేదెలు ఉంటేనే పెడతానండి. నేను గేదెలు లేకపోతే పెట్టను వీడియో. రైతు సోదరులందరికీ నమస్తే అండి.